అందాల నిలయమైన భద్రాద్రి ఏజెన్సీలో ప్రస్తుతం పొగమంచు అయితే కమ్మేసిన పరిస్థితి నెలకొన్నది. ఉదయం 11 అవుతున్న భానుడి దర్శనం భద్రాద్రి ఏజెన్సీ వాసులకైతే కనిపించని పరిస్థితి నెలకొంది. గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో పొగమంచు చలి తీవ్రత పెరగడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ఉత్తరాది రాష్ట్రాలను తలపిస్తుంది. గత 2 రోజులుగా భద్రాచలం ఏజెన్సీలో చలి తీవ్రత అధికమవడంతో పాటు పొగమంచు సైతం కొనసాగుతుంది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు వణుకుతున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోతుంది. గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత బాగా విపరీతంగా ఉంది. ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి 5 గంటల మధ్యలో గ్రౌండ్కి వచ్చేవాళ్ళు ప్రజలు. ఈ చలి తీవ్రత వల్ల రోజు మార్నింగ్ 6:30, 7కి వస్తున్నారు. దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్లైమాక్స్లో మరి ఎందుకు ఇంత విపరీతమైన వాతావరణ ప్రభావం వల్ల చలి బాగా పెరిగిపోయింది. ఈ గ్రౌండ్లో చూస్తుంటే కూడా ఇంతకుముందు జనాలు బాగా వచ్చేవాళ్ళు. ఈ చలి తీవ్రత వల్ల కొంతమంది సాయంత్రం పూటే వస్తున్నారు. పక్కనున్న మనిషిని గుర్తుపట్టలేనంతగా మంచు దుప్పటితో ఈ ప్రాంతం ముసిగేసింది. ఈ నేపథ్యంలో పొగమంచు అందాలతో భద్రాద్రి పట్టణం ఆహ్లాదకరమైన సుందర దృశ్యాలను ఆవిష్కృతం చేస్తుంది. ఇదిలా ఉండగా సూర్యుని కిరణాలు భూమిని తాకడానికి 9 గంటల వరకు వెసులుబాటు లేకపోవడంతో తెల్లారింది మొదలు జీవన ప్రయాణాన్ని సాగించడానికి ప్రయాసలు పడే వారంతా ఈ పొగమంచు పొరలను తప్పించుకొని వెళ్ళడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రోడ్లపై పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ వ్యాప్తంగా చలిలో తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఈ చలి తీవ్రతలు పెరిగిన దృష్ట్యా వృద్ధులు తర్వాత చిన్నపిల్లలు తగు ఆరోగ్య జాగ్రత్తలు సైతం పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతికుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.